సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా గురుదేవులు కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృత మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ ఆవిడ అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, అమ్మవారి సహస్రనామాలలోని యుద్ధఘట్టాలలో భండాసురుడికి లలితాదేవికి జరుగుతున్నటువంటి యుద్ధ సన్నివేశాలు ఎలా ఉన్నాయో వర్ణించబడ్డాయి. కొంతవరకు స్మరించాము. భండాసురుడు అసంఖ్యామైనటువంటి సేనా వాహినితోటి వచ్చి అమ్మవారి ముందు యుద్ధం చేయడానికి నిలబడ్డాడు. అమ్మవారి శక్తి సేనలు కూడా ఎలా ఎదుర్కొంటున్నాయి, అమ్మవారి వెనకాల ఉన్నటువంటి శ్యామలాదేవి వారాహిదేవి ఆ శక్తి సేనల్ని ఏ విధంగా నడిపిస్తున్నారు, భండాసురుడు వేసేటువంటి అస్త్రాలు వాటిని అమ్మవారు తన సైన్యాన్ని ఆ అస్త్రాల నుండి ఎలా రక్షిస్తున్నది, వాటికి ప్రతికూలమైనటువంటి అస్త్రాలు ఆవిడెలా వేస్తున్నది అనేటువంటి విషయాలు ఇందులో కనిపిస్తున్నాయి. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, ఆ భండాసురుడు వేసేటువంటి అస్త్రాలన్నిటినీ కూడాను నిర్వీర్యం చేయటం కోసం ప్రతికూలమైనటువంటి అస్త్రాలు ఆవిడలా వర్షిస్తున్నది, ఎలా వేస్తున్నది అని చెప్పుకున్నాం. గాయత్రి చక్షుష్మతి వాగ్వాదిని మహామృత్యుంజయ మంత్రం ఇవన్నీ కూడాను ఆవిడ అస్త్రాలుగా వాడింది. భండాసురుడు వేసేటువంటి వాటిని నిర్వీర్యం చేసింది. అలాగే భండాసురుడు అమ్మవారు ఇవన్నీ కూడాను పనికి రాకుండా చేసింది, ఈ అస్త్రాలు ఏవి ఆమె సేన మీద పనిచేయకుండా చేసింది అని చెప్పి ఆయుర్నాశన అస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే వీళ్ళందరినీ కూడాను చంపేసేయాలి, వీళ్ళందరి ఆయువును కూడా తీసేయాలి అని చెప్పి అమ్మవారు కాలమే ఆమె చేతిలో ఉన్నది, ఆ కాల సంకర్షిణి అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది. సరే, ఎంత చేస్తున్నా కూడా అవటం లేదు. మూకాస్త్రం ప్రయోగించాడు భండాసురుడు. అమ్మవారు వాగ్వాదిని అస్త్రంతో దాన్ని ఎదుర్కొంది. మూకాస్త్రం నిర్వీర్యమైపోయింది. భండాసురుడు చూస్తున్నాడు, ఏం చేయాలి ఎలా అని ఆలోచిస్తూ సరే అని చెప్పి రాక్షసులనే అస్త్రంగా మార్చాట. సర్వాసురాస్త్రము అని చెప్పి, అంటే గొప్ప గొప్ప రాక్షసులు ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే పుట్టారో వాళ్ళందరినీ కూడాను అస్త్రాలుగా ఉపయోగించాడు భండాసురుడు. ఆ భండాసురుడు వాడినటువంటి ఈ సర్వాసుర అస్త్రంలో నుండి గొప్ప గొప్ప రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పుట్టి అమ్మవారి శక్తి సేనలను ఇబ్బంది పెట్టాలనుకున్నారట. అందులో నుంచి మహాకాయులు, మహాక్రూర స్వరూపులు, దుర్మార్గులు అయినటువంటి మధుకైటబులు, మహిషాసురుడు, ధూమ్రలోచనుడు, చండు, ముండు వీళ్ళందరూ కూడా ఎవరి గురించి అయితే మనం దేవీ భాగవతంలో చెప్పుకుంటామో, అమ్మవారి లీలా విశేషాలుగా చెప్పుకుంటామో, దుర్గా సప్తశతి, చండీ సప్తశతిలో మనం చెప్పుకుంటామో, ఆ కాలకేయులు, ఈ ధూమకేతు వీళ్ళందరూ కూడా వచ్చారట ఈ అస్త్రం ఒక శక్తి వల్ల. అంటే భండాసురుడు ఎంత శక్తివంతమైనటువంటి రాక్షసుడో, అందుకని అతన్ని చంపటం కోసం లలితాదేవి దిగొచ్చింది. ఆ భండాసురుని శక్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నది. అయితే అమ్మవారు ఈ రాక్షసులందరినీ కూడాను, ఆవిడ చంపిన రాక్షసులే వీళ్ళందరూ కూడా అమ్మవారి శక్తి సేనల మీదకి వచ్చారట. వస్తే అమ్మవారికి కోపం వచ్చింది, పట్టరాని కోపంతో అట్టహాసం చేసింది. దానిలో ఆ అట్టహాసం నుంచి దుర్గాదేవి పుట్టి మళ్ళీ వీళ్ళందరినీ కూడాను సమస్తమైనటువంటి దేవతల శక్తి తేజస్వరూపిణిగా, దేవతలందరి తేజస్సుతో కూడినటువంటి దుర్గగా అవతరించి సింహవాహిని అయి ఈ సర్వ అసుర అస్త్రాన్ని నిర్వీర్యం చేసింది, ఈ రాక్షసులందరినీ చంపేసి. అయినా కూడా భండాసురుడు
అతను అస్త్ర ప్రయోగం చేస్తూనే ఉన్నాడు. అంటే ఒకటున్నది, ఈ భండాసురుడు మరణిస్తేనే మన్మధుడు మళ్ళీ లోకానికి వచ్చేది. అందుకని జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఇన్ని రకాల అస్త్రాలని అమ్మవారు నిర్వీర్యం చేసింది. ఈ నామాన్ని గనక మంత్రంగా చేయాలనుకుంటే పంచప్రణవాలతో చేయొచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షణ్యై నమః అని చేయొచ్చు. ఇలా చేస్తే అసలు ఈ చెప్పుకున్నటువంటి అస్త్రాలన్నీ కూడాను మంత్రాలే. ఏ ఒక్క మంత్రం చేసినా కూడా అందుకు సంబంధించినటువంటి ప్రయోజనం మనకు లభిస్తుంది. అలా కాక ఆ అమ్మవారిని శత్రు సంహార విద్యగా భావించి చేయొచ్చు. శత్రువు మన పట్ల వేసేటువంటి బాణాలుంటే వాటి మీద అస్త్రాలు అమ్మవారు ప్రయోగించి మనల్ని రక్షిస్తుంది, శత్రు సంహార విద్యగా చేయొచ్చు అని చెప్పబడినది. అలా కాక మనలో అజ్ఞానం అనేటువంటి చీకటి ఉన్నది. ఆ చీకటి మీద ఎన్నో రాక్షస శక్తులు, అంటే అంతఃశత్రువులే రాక్షసులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి ఈ అస్త్రాలకి అమ్మవారు జ్ఞానస్వరూపిణిగా దానికి ప్రతికూలమైనటువంటి అస్త్రాలు వాడి మనకి ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపాన్ని తెలిసేటట్టుగా చేస్తుంది, జ్ఞానాన్ని మనకు ఇస్తుంది. ఆ రకంగా కూడా ఈ మంత్రాన్ని వాడచ్చు అని చెప్పారు. ఆ తర్వాత యుద్ధం ఇంకా జరుగుతున్నది. యుద్ధంలో జరుగుతున్నటువంటి ఘట్టాలని మరిన్ని మనకి వచ్చే నామాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎలా అమ్మవారు ఏం చేసింది భండాసురుడు చేస్తున్నటువంటి వాటిని అని. ఆ తర్వాత అమ్మవారి నామాల గురించి చెప్తూ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటే అమ్మవారి 2 చేతుల యొక్క వేళ్ళుంటాయి. ఆ వేళ్ళ యొక్క గోళ్లలో నుండి శ్రీమన్నారాయణుడి అవతారాలు వచ్చాయి. అటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దశావతారాలు కలిగినటువంటి అమ్మవారు 2 చేతుల వేళ్ల గోళ్లలో నుండి 10 గోళ్లలో నుండి ఆ గోళ్ల వలన పుట్టినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క దశ అవతారాలు కల లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు చెప్తోంది. నారాయణుడి యొక్క దశ అవతారాలు కూడా ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, భండాసురుడు చూశాడు ఈ మహామహా రాక్షసులందరినీ కూడాను దుర్గా స్వరూపిణిగా అమ్మవారు దుర్గాదేవిని సృష్టించి పోగొట్టేసింది, ఆ అస్త్రాన్ని నిర్వీర్యం చేసేసింది, రాక్షస సంహారం చేసింది అని. అందుకని ఏం చేశాడంటే రాక్షస అస్త్రాలను మరికొన్నిటిని ప్రయోగించాడు శక్తిసేనల మీద. వేదాలని దొంగతనం చేసినటువంటి సోమకుల్ని సృష్టించాడు అమ్మవారి సేనల మీద. అప్పుడు అమ్మవారు తన కుడి చేయి బొటనవేలు యొక్క గోరు నుండి మత్స్యాన్ని సృష్టించింది. ఆ మత్స్యావతారంగా శ్రీమన్నారాయణుడు వచ్చాడు. వచ్చి ఆ సోమకుడిని చంపాడు. అయినా కూడా భండాసురుడు వెంటనే మారకుండా మళ్ళీ మరొక అస్త్రం వేశాడు. అర్ణవాస్త్రం అని వేసి జల సముద్రంలో అమ్మవారి యొక్క శక్తి సేనలన్నీ మునిగిపోయేటట్లుగా చేశాడు. అమ్మవారి శక్తి, అమ్మవారంటే మహాశక్తి స్వరూపిణి, ఇవి ఆమెనేమి చేయలేవు. అలాగే వారాహి శ్యామలాదేవి కూడా ఆమె తన సృష్టిలో నుంచి చేసినటువంటి వారాహి శ్యామలాదేవి కూడాను ఎంతో శక్తిగల దేవతలు కాబట్టి వాళ్ళని అంటటం లేదు. మిగిలిన శక్తి సేనలు ఈ జల సముద్రంలో మునిగిపోతున్నాయిట. మునిగిపోతుంటే అమ్మవారు అప్పుడు తన కుడి చేయి చూపుడి వేలు గోరు నుండి మహాకూర్మాన్ని సృష్టించిందిట. శ్రీ మహావిష్ణువే వైష్ణవమైనటువంటి ఆ మహాకూర్మంగా వచ్చాడు. వస్తే జనాలందరూ కూడాను, అమ్మవారి శక్తిశైలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ జల సముద్రంలో మునిగిపోతున్న వాళ్ళు ఆ మహాకూర్మం వచ్చేటప్పటికీ ఆ కూర్మ పృష్ఠ భాగం మీద ఎక్కి మునిగిపోకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకున్నారట. అంటే
ఎంతటి మహాకూర్మ అవతారంలో అప్పుడు విష్ణుమూర్తి వచ్చాడో మనకు తెలుస్తున్నది. అంతటి కోట్ల కోట్ల అక్షౌణీల శక్తి సేనలు ఈ కూర్మ పృష్ఠభాగం మీద, వీపు మీద ఎక్కి నిలబడ్డాయి అంటే ఆ కూర్మం ఏం చేసింది? వీళ్ళందరూ ఎక్కాక ఆ నీళ్లు మొత్తం తాగేసింది. తాగిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ దిగారు, వెళ్ళిపోయింది ఆ కూర్మం. భండాసురుడు హైరణాస్త్రం ప్రయోగించాడు తర్వాత. అంటే హిరణ్యాక్షులు, కోట్ల మంది హిరణ్యాక్షులు వచ్చారట. హిరణ్యాక్ష స్వరూప రాక్షసులు, హిరణ్యాక్షుడే అని చెప్పాలి. ఆ హిరణ్యాక్షుడు వస్తే కోట్ల మంది హిరణ్యాక్షులు వచ్చి అమ్మవారి సేనల మీదంతా పడి కొడుతున్నారట, బాదుతున్నారు, హింసిస్తున్నారు. అమ్మవారు చూసింది. తన కుడి చేయి యొక్క మధ్య వేలులో నుండి, దానికి ఉన్నటువంటి గోరులో నుంచి ఒక తెల్లటి వరాహాన్ని సృష్టించింది. ఆ వజ్ర సమానమైనటువంటి వరాహం వచ్చి ఈ హిరణ్యాక్షులని, ఇన్ని కోట్ల మంది హిరణ్యాక్షులను కూడా తన శక్తితోటి చీల్చి చెండాడి పడేసింది. అలా రక్షించబడ్డారు అమ్మవారి శక్తి సేనలు. ఆ తర్వాత భండాసురుడికి కోపం వచ్చిందిట. ఏమిటి, నేను ఎంతమందిని చేస్తున్నా కూడాను వాళ్ళందరూ కూడాను మరణిస్తున్నారు అని చెప్పి కనుబొమ్మలు చిట్లించి ఆలోచిస్తుంటే, ఆ కనుబొమ్మల దగ్గర నుండి, చిట్లించిన కనుబొమ్మల దగ్గర నుండి కోట్ల కోట్ల హిరణ్యకశిపులు వచ్చారు. హిరణ్యకశిపులు వచ్చి అమ్మవారి శక్తి సేనల్ని ఇబ్బంది పెడుతుంటే అమ్మవారు తన కుడి చేయి ఉంగరపు వేలు గోరులో నుండి నరసింహ రూపాన్ని సృష్టించింది. అంటే సింహముఖం కలిగి మానవ శరీరం కలిగినటువంటి నరసింహుడు వచ్చాడు. వచ్చి అమ్మవారి ఆజ్ఞతోటి తన గోళ్ళనే ఆయుధాలుగా చేసుకున్నాడు. అన్ని కోట్ల మంది హిరణ్యకశిపులని కూడాను చంపేశాడు. హిరణ్యకశిపుడి మరణం తర్వాత ఈ హిరణ్యకశిపులు, కొన్ని కోట్ల మంది హిరణ్యకశిపులు వీళ్ళు మరణించాక ఇది కూడా అమ్మవారి దగ్గర నిర్వీర్యం అయిపోయింది అని చెప్పి భండాసురుడు బలీంద్రాస్త్రాన్ని ప్రయోగిస్తే వినాశకరమైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అమ్మవారి శక్తి సేనల్ని. అప్పుడు అమ్మవారు తన కుడి చేయి చిటికిన వేలు నుండి వామనావతారాన్ని సృష్టించింది. వామనుని సృష్టిస్తే పెరిగి పెద్దవాడయ్యి ఈ రాక్షసులందరినీ కూడాను బంధిస్తే అమ్మవారు తన వేలి కొస నుండి, గోరు నుండి కాదు, వేలి చివర నుండి కొన్ని కోట్ల మంది మహాశక్తివంతమైనటువంటి స్త్రీలను సృష్టించింది. మహాకాయులైనటువంటి స్త్రీలను సృష్టించింది. వాళ్ళు వచ్చి ఈ వామనుడు బంధించినటువంటి రాక్షసులని సంహరించి నశింపజేశారు. అలా భండాసురుడు ప్రయోగించినటువంటి బలీంద్రాస్త్రం కూడా వ్యర్థమైపోయింది. అప్పుడు ఈ భండాసురుడు హైహయ అస్త్రాన్ని ప్రయోగించాడు. కోట్ల మంది కార్తవీర్యార్జునులు పుట్టారట. అనేక బాహువులతోటి, ఆయుధాలతోటి పుట్టి అమ్మవారి శక్తిసేనల దగ్గరకు వచ్చారు. అమ్మవారు అప్పుడు ఎడమ చేయి బొటనవేలు గోరు నుండి పరశురాముడిని సృష్టించింది. పరశురాముడిని సృష్టిస్తే ఆ పరశురాముడు తన గండ్రగొడ్డలు తీసుకొని ఈ కార్తవీర్యార్జునులందరినీ కూడాను సంహరించాడు. ఆ తర్వాత హుంకారం చేశాడు ఈ భండాసురుడు. ఆ హుంకారంలో నుండి రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు లాంటి రాక్షసులు పుడితే అమ్మవారు తన ఎడమ చేయి చూపుటి వేలి గోటు నుండి లక్ష్మణుడితో పాటు ఉన్నటువంటి కోదండరాముణ్ణి అవతరింపజేసింది. అతను ఆ కోదండరాముడు జటాజూటంతో, నల్లని వర్ణంతో ధనస్సును ధరించి వచ్చాడు. చంద్రహాసం అనే కత్తితోటి రావణాసురుడు విజృంభిస్తుంటే ఈ శ్రీరాముడు కోదండరాముడు వెళ్ళి రావణాసురుడిని, కుంభకర్ణుడిని చంపాడు. లక్ష్మణుడు కూడా వచ్చాట. ఆ లక్ష్మణుడు వచ్చి ఇంద్రజిత్తుని చంపి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఆ తర్వాత ద్వివిధాస్తం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు భండాసురుడు. వేల కొద్దీ వానర రాక్షసులు వచ్చి అమ్మవారిని ఇబ్బంది పెడుతుంటే ఆమె శక్తి సేనల్ని అమ్మవారిని ఇబ్బంది పెట్టలేదు, కానీ తన సేనలు ఇబ్బంది పడుతుంటే అమ్మవారు రక్షించాలన్న తాపత్రయంతో ఎడమ చెయ్యి మధ్య వేలి గోటి నుండి బలరాముడిని సృష్టించింది. బలరాముడు వచ్చి నల్లని వస్త్రాలు కట్టుకొని కోపంతో ఆయన కన్నులు ఎర్రబడ్డేట అరుణనేత్రుడిగా వచ్చి వీళ్ళందరినీ కూడా రాక్షసులను చంపి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భండాసురుడు రాజాసురాస్త్రము అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే శిశుపాలుడు, దంతవక్రుడు, బాణాసురుడు, కంసుడు ఇలాంటి రాక్షసులు, నరకాసురుడు, మురాసురుడు, ధేనుకాసురుడు వీళ్ళందరూ కూడా వచ్చారు. వస్తే అమ్మవారి ఎడమ చెయ్యి ఉంగరం వేలి గోటు నుండి వాసుదేవుని సృష్టించింది. ఆ తర్వాత సంకర్షుడు, అనిరుద్ధుడు కూడా వచ్చారట. వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రాక్షసుల్ని సంహరించారు. సర్వధర్మ వినాశకరమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు భండాసురుడు. ధర్మద్రోహులు, ధర్మ సంకరులు అయినటువంటి వాళ్ళొచ్చి మలినులు వచ్చి అమ్మవారి శక్తిని సేనల్ని ఇబ్బంది పెడుతుంటే అమ్మవారి ఎడమ చేయి చిటికన వేలు గోటి నుండి కలికిమూర్తి వచ్చాడు గుర్రం మీద. వచ్చి ఆయన అట్టహాసం చేశాట. ఆ నవ్వుతోనే ఈ ధర్మద్రోహులు, ధర్మసంకరులైనటువంటి మలినులందరూ కూడాను నశించిపోయారు. ఆ సర్వధర్మ వినాశకర అస్త్రాన్ని కల్కి నిర్వీర్యం చేశాడు. అమ్మవారు చాలా సంతోషపడిందిట. ఈ దశ అవతారాల్లో వచ్చినటువంటి ఈ నారాయణుడు, శ్రీమన్నారాయణుడు తీసుకొని దశ అవతారాల్లో వచ్చి తన శక్తి సేనలను కాపాడినటువంటి తీరును చూసి అమ్మవారు చాలా సంతోషపడింది. సంతోషపడి ప్రతి కల్పంలోనూ కూడాను అధర్మం వస్తే, ఇలా అసుర రూపంలో వస్తే ఈ రూపాల్లో ఈ దశావతారాల రూపాలు తీసుకొని ఆ రాక్షసులను సంహరిస్తారు మీరు, కాబట్టి ప్రతి కల్పంలోనూ కూడాను మీరందరూ అవతరిస్తారు అని చెప్పి అమ్మవారు అనుగ్రహించింది. దుష్ట శిక్షణ కోసం, శిక్ష రక్షణ కోసం, అధర్మమైనటువంటి ఆ రాక్షసులని సంహరించడం కోసం, ధర్మ సంస్థాపన చేయటం కోసం అమ్మవారు ప్రతి కల్పంలోనూ దశావతారాలు వచ్చేటట్లుగా ఆశీర్వదించింది. ఇలా అమ్మవారు సృష్టించినటువంటి ఆమె చేతి వేలి గోళ్లలో వచ్చినటువంటి దశావతారాల గురించి చెప్పుకున్నాం. అందులో కార్త్యవీరార్జునులను పరశురాముడు వచ్చి సంహరించాడు తన గండ్రగొడ్డలితోటి అని చెప్పుకున్నాం. అక్కడ ఆ పరశురాముడి తల్లి అయినటువంటి రేణుకాదేవికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తప్పకుండా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అవేంటంటే, జమదగ్ని మహర్షి ఆజ్ఞతోటి పరశురాముడు తన తల్లి శిరస్సుని ఖండించాడు. ఖండించిన సమయంలో ఆమె ఎటువంటి తప్పులే చేయకుండా, ఎటువంటి దోషము లేకుండా జరిగింది. త్యాగ గుణానికి ప్రతీక అయినటువంటి రేణుకాదేవి. అందుకని ఆమె శిరస్సు ఖండించబడుతున్న సమయంలో జగన్మాత అయినటువంటి వజ్రవైరోచినీదేవి చిన్నమస్త ఆమెలో ప్రవేశించింది. ఆ తర్వాత తిరిగి ఆవిడ బ్రతికింది. అయితే ఆ జగన్మాత అయినటువంటి వజ్రవైరోచినీదేవి ప్రవేశించిన విషయం అందరికీ తెలియదు. ఆ తర్వాత జమదగ్ని మరణం తర్వాత రేణుకాదేవి అడిగింది పరశురాముణ్ణి, దత్తాత్రేయుడే ఇటు ఈ కాండ ఏదైతే ఉంటుందో దహన కాండ ఇవన్నీ కూడా దత్తాత్రేయుడే చేయాలి, నన్ను ఆ దత్తాత్రేయుడి దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్తే పరశురాముడు ఒక డోలి కట్టుకొని ఒకవైపు తన తల్లిని, మరోవైపు తన తండ్రి శవాన్ని తీసుకొని వెళ్ళాట.
దత్తాత్రేయ ఆశ్రమం వచ్చిన తర్వాత రేణుకాదేవి చెప్పింది, లోపలికి వెళ్ళు, దత్తాత్రేయుడికి నేను వచ్చానని చెప్పు అంటే లోపలికి వెళ్ళాడు పరశురాముడు. పరశురాముడు లోపలికి వెళ్తే అక్కడ దత్తాత్రేయుడు అవధూత. ఆయన తొందరగా అందరికీ దత్తస్వరూపమైనా సరే తొందరగా దర్శనం ఇవ్వడు, పరీక్షిస్తే కానీ ఆయన అనుగ్రహించాడు. మద్యపాన మత్తులో ఒక స్త్రీతోటి కనిపించాడు దత్తాత్రేయుడు. పరశురాముడు లోపలికి వెళ్ళి, ఇలా మా నాన్న మరణించారు, అందుకు సంబంధించినటువంటి క్రతువులు మీరు జరిపించాలంటే, ఎవరు నువ్వు, నన్ను చూస్తున్నావు, నేను ఏ స్థితిలో ఉన్నానో నీకు కనిపిస్తున్నది, నాకు అలాంటివేవి తెలియవు, వెళ్ళిపో ఇక్కడి నుండి అని చెప్పారు. పరశురాముడు అనుకున్నట్ట, ఇదేమిటి, అమ్మేమో దత్తాత్రేయుడు అని చెప్పింది, ఇలా ఉన్నది లోపల పరిస్థితి చూస్తే ఏమిటో అని చెప్పి కాస్త బాధపడుతూనే తన తల్లి అయినటువంటి రేణుకాదేవి దగ్గరకు వచ్చి, అమ్మా నేను లోపలికి వెళ్ళాను, పరిస్థితి ఇది అంటే, రేణుకాదేవి వచ్చిందని చెప్పు అని చెప్పి ఆవిడ చెప్తుంది. అది విన్నటువంటి పరశురాముడు మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నటువంటి దత్తాత్రేయుడు, ఎన్నిసార్లు వస్తావయ్యా, చెప్పాను కదా నేను అటువంటివి చెయ్యను, నేను ఇప్పుడున్న స్థితిని చూస్తున్నావు కదా అంటే, అమ్మ రేణుక వచ్చానని చెప్పమన్నది మీకు అన్నాడు. అనగానే ఉత్తర క్షణంలో అక్కడున్న దృశ్యం మొత్తం మారిపోయింది. దత్తాత్రేయుడు నిజరూప దర్శనం ఇచ్చాడు. పరశురాముడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అరే, ఇందాక నేను చూస్తే మద్యపాన మత్తులో స్త్రీతో కనిపించినటువంటి వ్యక్తి ఇంత మహిమాన్వితుడైనటువంటి దత్తాత్రేయుడా, చూస్తేనే మనసుకు ఎంత ఆహ్లాదం కలుగుతున్నది, ఎంత భక్తిభావన కలుగుతున్నది, ఇంతటి అద్భుతమైనటువంటి శక్తితో ప్రకాశిస్తున్నారు, దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు. పడి, అమ్మ రేణుక వచ్చిందా, నేను వస్తున్నాను అని గబగబా బయటికి వచ్చాడు దత్తాత్రేయుడు. అర్థం కాలేదు పరశురాముడికి, ఏమిటి ఇందాక అలా మాట్లాడిన వ్యక్తి మా అమ్మ పేరు చెప్పగానే ఇలా బయటకు వచ్చేసాడు ఏమిటి అని చెప్పి దత్తాత్రేయుడు వెనకాలే బయటకు వచ్చాడు. వస్తే రేణుకాదేవి పాదాల మీద పడ్డాడు. అమ్మా జగన్మాత, చిన్నమస్త వైరోచని తల్లి, నువ్వు వచ్చావా, నా కోసం నువ్వు వచ్చావా అమ్మా, నువ్వు వచ్చావని తెలియక ఇందాక అలా జరిగింది అని చెప్తే అడిగాడు పరశురాముడు, అదేమిటి మా అమ్మని పట్టుకొని జగన్మాత అని అంటున్నారు అంటే, అప్పుడు చెప్తాడు దత్తాత్రేయుడు, చిన్నమస్త వజ్రవైరోచిని ఆవిడ రేణుకాదేవి శరీరంలోకి ప్రవేశించింది, తల ఖండించిన క్షణంలో ఈవిడ జగన్మాత అని చెప్పారు. ఆ తర్వాత పరశురాముడు కూడా ఆ విషయాన్ని గ్రహించాడు. అమ్మ పాదాలకు నమస్కరించాడు, జగన్మాతగా భావించి ఆమెని. ఆ రేణుకాదేవి ఇచ్చినటువంటి ఆ వజ్రశక్తి వల్లే పరశురాముడు ఆ వజ్రశక్తితోనే క్షత్రియవధ చేశాడు అని తెలుస్తోంది. అలా అమ్మవారు ఈ నారాయణుడి యొక్క దశ అవతారాలని తన వేలి గోళ్లలో నుంచి సృష్టించింది. భండాసురుడి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడాను అయిపోతున్నాయి. ఎలా గెలవాలి అని ఆలోచిస్తూ మహామోహన అస్త్రం వేశాడు. ఆ మహామోహన అస్త్రం వేయటం వల్ల అమ్మవారి శక్తి సేనలన్నీ కూడాను మూర్ఛపోయినాయి. మూర్ఛపోతే అమ్మవారు శాంభవాస్త్రం ప్రయోగం చేస్తే ఈ మహామోహన అస్త్రం యొక్క శక్తి నిర్వీర్యమైపోయి వాళ్ళందరూ కూడాను ఆ మూర్ఛ నుండి బయటికి వచ్చారు. ఎంతసేపు అవుతున్నా యుద్ధం జరుగుతూనే ఉన్నది, యుద్ధం తరగటం లేదు. అందుకని అమ్మవారు నారాయణాస్త్రం ప్రయోగించి భండాసురి రాక్షస సేనల్ని చంపటం మొదలుపెట్టిందిట. ఆ నారాయణాస్త్ర ప్రభావం వల్ల ఈ నామాన్ని గనక పంచ ప్రణవాలతో మంత్రంగా చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః అని చేయొచ్చు. చేస్తే ఆ దశావతార స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు అని చెప్పబడినది. మరి కొంతమంది అన్నారు,
ఈ దశావతారాలు అంటే చేతికున్నటువంటి వేళ్లతోటి వేసేటువంటి ముద్రలు, శ్రీ విద్య సంప్రదాయంలో సంబంధించినటువంటి ముద్రలు ఉన్నాయి. అవే ఈ దశావతారాలుగా, దశాకృతులుగా చెప్పబడ్డాయి అని చెప్పారు. ఆ పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి ఆ తర్వాత భండాసురుణ్ణి ఎలా సంహరించిందో, అమ్మవారి మరిన్ని విశేషాలు ఏమేమి ఉన్నాయో వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.